అలైక్య పుట్టింది ముంబైలో, పెరిగింది హైదరాబాద్లో, చదివేది ఇంజనీరింగ్, ఫ్రెండ్షిప్లో ఫెవికిక్ లాంటిది. ఇతను నిఖిల్, అలైక్యాకి చైల్డ్హుడ్ ఫ్రెండ్. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి కలిసి పెరిగారు. ఇప్పుడు ఒకే కాలేజీలో చదువుతున్నారు. హాయ్. హాయ్. ఏంటి లేట్ అయింది? మరి నా కోసం వెయిట్ చేయొచ్చు కదా. బస్ స్టాప్ లో వెయిట్ చేద్దామని. ఓకే. హే, నీకోసం ఓ గిఫ్ట్ తెచ్చాను. ఏంటది? జస్ట్ వెయిట్. ఇట్స్ రియలీ నైస్. ఇతను శ్రవణ్ యాదవ్, చదివేది ఇంజనీరింగ్, కానీ ఎప్పుడు ఖద్దర్ షర్ట్ బ్లూ ప్యాంట్ వేసుకుంటాడు. ఎందుకో మీరే చూడండి. నమస్తే అన్న. నమస్తే. నమస్తే అన్న. మహి, స్టాన్లీ గుడ్ ఫ్రెండ్షిప్కి సింబల్ లాంటి వాళ్ళు. వీళ్ళ గురించి ఎంత చెప్పినా తక్కువ. ఈ పాటికే మీకు అర్థమై ఉంటుంది వీళ్ళ 5గురు ఒక గ్యాంగ్ అని. ఇలాంటి గ్యాంగ్ ప్రతి కాలేజీలో ఉంటుంది. వీళ్ళ గురించి నేను చెప్పడం ఎందుకు, మీరే చూడండి. తమ్ముడు ఇట్రారా. ఏంటన్నా? ఫ్రెషెసా? అవునన్నా. రే నీ బీడీ ఎప్పురా? మై నేమ్ ఈస్ విజయ్ కుమార్. ఐ కేమ్ ఫ్రమ్ జూ. అబురా, ఇంగ్లీష్ మీడియమా? అవునన్నా. తెలుగు వస్తుంది కదా? అయితే తెలుగులో ఎప్పురా? నా పేరు విజయ్ కుమార్, నేను జూబ్లీ. ఆపరా, అట్లా కాదురా. నా పేరు విజయ్, విజయ్ అని నేను జూబ్లీ నుంచి వచ్చాను. అట్లా చెప్పరా. నా పేరు విజయ్, విజయ్ అని నేను జూబ్లీహిల్స్ నుండి వచ్చాను. విజయ్ అని నాకు తమ్ముడు ఉన్నాడు, విజయ్ అని నేను. అరే ఆపరా, ఈ విజయ్ అనే ప్లేస్లో గే అని పెట్టి నీ పేరు కంటిన్యూ చేయమమ్మా. అబ్బా, వీళ్ళకి దొరికానేంట్రా. చెప్పు బే. నా పేరు గేదే, గేదే అని నేను జూబ్లీహిల్స్ నుండి వచ్చాను. గేదే అని నాకు ఒక తమ్ముడు ఉన్నాడు. మొదలైంది మా కథ, పలు రంగుల వాన విల్లుగా, విడివిడి వర్ణాల మనసులే ఏకం కాగా. మొదలైంది మా కథ, పలు గొంతుల తేనె జల్ల
భావాలు ఓ చోటిలా ఎలా వచ్చి వాలాయో పూదండలా తెలీదే మరి తనో మాదిరి అయినా స్నేహమే ఊపిరి కలగలిసిన మనసుల భావత ఒకరికి మరి ఒకరను బాసట చిరునవ్వై విరబూసే ఆనందం ఎంతైనా చాలదు కలగలిసిన మనసుల బావుట ఒకరికి మరి ఒకరను బాసట పొద్దు వాలి పోని సరదా తప్పదు తప్పదు లేనే లేడు మాకే నింగి సూర్యుడు చంద్రుడు ఓయాయో హాయ్. హాయ్, గుడ్ మార్నింగ్. అరే నాకు డౌట్ రా, ఏంటి చెప్పు. నీ బాడీలో బోన్స్ తప్ప మాంసమే లేదు, నీకు జాగింగ్ అవసరమా? బైక్ లేదేంటి? కాల్ లిఫ్ట్ చేయట్లేదేంటి? మౌనిక, ఒకసారి కళ్ళు మూసుకో. ఎందుకు? మూసుకోగా చెప్తాను. ఓకే. ఇప్పుడు కళ్ళు తెరు. వావ్, నాకేనా? నీకే. బాగుందా? బాగుంది. ఇక వెళ్దాం. వెళ్దాం. హాయ్ గైస్. హాయ్. హాయ్ రా. హాయ్. ఏంట్రా శ్రావణ్, అమ్మాయిలతో బిజీ అయ్యావు? అవునరా, ఇప్పుడిప్పుడే ఇద్దరం దగ్గర అవుతున్నాం. అవునరా, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టం ఉంది, కానీ నువ్వంటే ఆ అమ్మాయికి ఇష్టం ఉందో లేదో తెలుసుకున్నావా? ఏంట్రా అలా మాట్లాడుతున్నావు? ఇష్టం లేకుండా నాతో తిరుగుతుందా? తిరిగితే ఇష్టం ఉన్నట్టా? నిఖిల్ వెయిట్. శ్రవణ్, నీకు ఒకటి చెప్పానా? ఆ అమ్మాయి నేను వాడుకుంటుంది. నువ్వు నమ్మినా నమ్మపోయినా అది నిజం. అసలు అమ్మాయి గురించి నీకేం తెలుసని ఇలా మాట్లాడుతున్నారు? అన్నీ తెలుసు కాబట్టి ఇలా మాట్లాడుతున్నాం. నువ్వే తెలుసుకోవాల్సింది.
ఓకేరా, నాకు వర్క్ ఉంది, నేను వెళ్తాను. ఏరా మహి, అంతా ఓకేనా? ఏంటి ఓకే? అదే ఈ మధ్య మీ ఇద్దరు కలిసి రావటం లేదు, కలిసి ఉండటం లేదు. వాడేమో నిన్ను వదిలేసి వెళ్ళిపోతున్నాడు. ఏమైందిరా? నేను కూడా గమనిస్తున్నాను. అదేం లేదురా. ఏం లేకపోతే మీరిద్దరు ముందులాగా ఉండటం లేదెందుకు? అవును, ముందులాగా మేము ఉండటం లేదు. వాడు మారిపోయాడు. వాడు నాతో ప్రతి విషయం షేర్ చేసుకునేవాడు, కానీ ఇప్పుడు చాలా విషయాలు దాస్తున్నాడు. అసలు ఏ విషయం గురించి నువ్వు మాట్లాడేది? వాడి లవ్ మ్యాటర్. ఏంటి, స్టాండీ లవ్లో ఉన్నాడా? అవును, వాడు నాతో ప్రతి విషయం షేర్ చేసుకునేవాడు, కానీ వాడి లవ్ గురించి నాతో చెప్తే నేనేమైనా అనుకుంటానా? ఫ్రెండ్షిప్ అంటే సంతోషంగా కలిసి ఉన్నప్పుడు ఎంజాయ్ చేయడం మాత్రమేనా? ఏదైనా పొరపాటు చేస్తే అర్థం చేసుకోకుండా దూరంగా వెళ్ళిపోతే ఫ్రెండ్షిప్కి వాల్యూ ఏముందిరా? ఎవరి గురించి నువ్వు మాట్లాడేది? అదేరా, మన స్టాన్లీ మహి గురించి. ఓ, అవునరా, స్టాన్లీ మహితో ప్రతి విషయం షేర్ చేసుకునేవాడు కదా. మరి వాడి లవ్ మ్యాటర్ మాత్రం చెప్పకుండా మనసులో ఎందుకు పెట్టుకున్నాడు? అరే, మనం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ కదా, మనం అన్ని విషయాలు షేర్ చేసుకున్నాం. వాళ్ళు మనలాగే ఉన్నారనుకున్నా, కానీ స్టాన్లీ వాడితో ప్రతి విషయం షేర్ చేసుకొని స్టాన్లీ మనసులో ఉన్న ప్రేమ గురించి వాడికి చెప్పకుండా తప్పు చేశాడు. అలేఖ్య, నేను కూడా ఓ విషయం మనసులో దాచిపెట్టుకొని తప్పు చేశాను. అవునా? ఏంటది? జస్ట్ ఎ మినిట్. One, 4, 3. I love you. ఏంట్రా బంగారం అలా ఉన్నావు? నేనేమైనా తప్పు చేశానా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? మహి, నేనేదో తప్పు చేసిన వాళ్ళ చూస్తున్నాను. నాతో సరిగా మాట్లాడడం లేదు, సరిగా ఉండడం లేదు. అవునా? నువ్వు వాడికి ఏమైనా అన్నావా? నేనేమనలేదు, కానీ నేను నీ లవ్ చేస్తున్న వాడికి చెప్పకుండా దాచాను. ఓ, నేను ఇప్పుడు పర్సనల్ అయ్యాను, నీ ఫ్రెండ్ పరాయి వాడు అయ్యాడా? నా ప్రేమ కంటే వాడి స్నేహం గొప్పది. అలాంటి ఫ్రెండ్ నువ్వు దూరం చేసుకొని చాలా పెద్ద తప్పు చేసావు. ఇప్పుడు నేనేం చేయాలి? నువ్వు వెళ్ళి వాడిని క్షమించమని అడుగు. మహి, ఫ్రెండ్షిప్కి కరెక్ట్ మీనింగ్ ఏంటో చెప్పేది నువ్వే అని నిన్ను స్టాలిని చూశాకే అనుకున్నా, కానీ ఈరోజు ఆ మీనింగ్కి విలువ లేకుండా పోయింది. అసలు మీరేమనుకుంటున్నారా?
మనం విడిపోయి మన జ్ఞాపకాలన్నీ గుర్తు తెచ్చుకుంటూ బ్రతుకుదాం అనుకుంటున్నారా? బ్రతికి ఉన్నన్ని రోజులు మనం కలిసి ఉంటేనే మనకి మన స్నేహానికి అర్థం ఉంటుంది. మహి, నేను చేసిన తప్పు అని తెలుసుకోవడానికి ఇంత సమయం పట్టింది. నా తప్పుకు శిక్షగా నా ఫ్రెండ్ దగ్గర నేను అడుక్కునే క్షమాపణ. నన్ను క్షమించరా? నువ్వు నన్ను క్షమాపణ అడగటం ఏంట్రా? ఫ్రెండ్షిప్ అంటే దూరం అవ్వడం కాదురా, దూరం అనే పదాన్ని మర్చిపోవడం. అలెక్కే చెప్పింది నిజమేరా. ఫ్రెండ్షిప్ అంటే అర్థం తెలియక మీకు దూరమై అమ్మాయికి దగ్గరై మోసపోయాను. ఏమేం శ్రవణ్? చాలా టైం అవుతుంది, ఇంకా రావట్లేదు. హాయ్ శ్రవణ్. హాయ్. కూర్చో బావా. శ్రవణ్, ఇతను సంజయ్, మా బావ. హాయ్. హాయ్. నాకు మంచి ఫ్రెండ్ అని చెప్పాను కదా, ఇతనే. ఓ. శ్రవణ్, నీకు గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటది? శ్రావణ్, నాకు మా బావకి త్వరలో పెళ్ళి. నువ్వు తప్పకుండా రావాలి. ఇంకా మాకు చాలా పని ఉంది, వెళ్తున్నాం. బాయ్. ఓకే, వెళ్తాం. వెళ్దాం పదా. బాయ్. చిన్న చిన్న అపార్థాల వల్ల మీ ఫ్రెండ్స్ మీ నుండి దూరం అవుతారు, కానీ నిజమైన ఫ్రెండ్స్ మీ నుండి దూరంగా ఎక్కడికి వెళ్ళరు. మీతోనే మీ నీడలాగా ఎప్పుడూ మీ వెంటే ఉంటారు.